ఈ అచ్చెన్నాయుడికి అడ్డదిడ్డంగా తింటాడు. ఇటు అన్నం అట్టే తింటాడు, అటు దోచుకోవడం అలాగే దోచుకుంటాడు. అలా అచ్చెన్నాయుడికి ఎప్పుడు తిండి పిచ్చే, ఎప్పుడు అన్నం అలాగే తింటాడు, అడ్డదిడ్డంగా దోచుకుంటాడు. మీ గురించి అసలు ప్రాపర్గా ఈ రోజు దాకా కేసు టేకప్ చేయలేదు. కానీ ఆడుదాం ఆంధ్ర కేసు తీసుంటే కనుక ఎవరెక్కడైనా బొక్కారో బయటపడేది కదా. బేసికలీ వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళందరూ నోరు పారేసుకోవడంలో ఎక్స్పర్ట్స్ అండి. యూరియా గురించి మాట్లాడదాం అనుకున్నప్పుడు జస్ట్ యూరియా గురించి మాట్లాడాలి, కాకుండా అచ్చెన్నాయుడు అన్నం తింటాడు, మనం ఏమైనా పేడ తింటామా? లేకపోతే రోజు వస్తామానం వీళ్ళు హెరిటేజ్ ఐస్ క్రీమ్లు కొనుక్కుని తింటామా? చెప్పండి, ఏదో ఒకటి చెప్పాలి కదా. మరి మనం అన్నందానికి ఏం తింటాం? బీయింగ్ సౌత్ ఇండియన్ తెలుగు స్టేట్ అన్నందానికి ఏం తింటాం? దాన్ని నువ్వు ఎక్కిరించాలా? నీకు ఇంకా తగిన శాస్త్ర తగలేదా? జనాల్లో చేత్కారం వస్తుంది, ఒక లేడీ వన్ మర్చిపోయామని చాలామంది చెప్తున్నా కూడా నీకు అర్థం కావట్లేదా? ఫర్గెట్ అబౌట్ అచ్చెన్నాయుడు ఫ్యామిలీ. అసలు నిన్ను చూస్తుంటే ఒక రైతు ఇన్స్పైర్ అవుతాడు. నీ వెనకమాల ఎవరైనా రైతులు ఉన్నారా? అసలు ఉన్నారా? ఉద్యమం ఎవరి కోసం చేస్తున్నావు? పార్టీ కోసం చేస్తున్నావు, రైతుల కోసం చేస్తున్నావా? తల్లికి వందనం అని చెప్పి డబ్బులు ఇచ్చారు, సూపర్ 6 ఇంప్లిమెంట్ చేశారు, సభ పెట్టుకుంటున్నారు. యూరియా కొడుతుందంటే నేనే వస్తానన్నారు. పిచ్చి పిచ్చి రూమర్స్ స్ప్రెడ్ చేసి రాష్ట్రంలో ఫేక్ రూమర్స్ కనుక స్ప్రెడ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకుంటున్నారు. అసలు ఈవిడిపైన ఎందుకు తీసుకోరండి? ఎవరు ఎందుకు సైలెంట్గా ఉంటారు ఈవిడిపైన? ఇలా రైతు గురించి మాట్లాడితే అచ్చెన్నాయుడు అన్నం గురించి మాట్లాడతావా? నిజంగా బుద్ధి ఉందా?